హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి టీ టైమ్ స్నాక్. అదేనండి సమోసా. ఇది మనకి ఈవినింగ్ టైంలో టీ తాగుతూ పక్కనే సమోసా తింటూ ఉంటే భలే బాగుంటుంది కదా. ఇంక ఇది ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి డో అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. పిండి ఇలా అయిందంటే ఆయిల్ సరిపోయిందన్నట్టే. ఇప్పుడు ఇందులోనే వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకున్నాక ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ వాము వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు ఉల్లిపాయ తరుగు వేసుకొని బాగా కలిపి ఉల్లిపాయలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మెత్తపడితే చాలండి. కర్రీకి వేయించుకున్నట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోక్కర్లేదు. ఇలా ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల కారం, మీ రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్పైసెస్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్మాషర్తో కానీ లేదా పప్పు గుత్తితో కానీ బంగాళదుంపల్ని బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్నాక ఒక 10 నిమిషాల వరకు ఫ్లేమ్ని లోలో ఉంచుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ సమయంలోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కర్రీ అనేది అడుగంటేస్తుంది. ఇలా 10 నిమిషాలు మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్నాక కర్రీ అనేది పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు సమోసాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నట్టు చపాతీ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ ఉండని తీసుకొని మనం చపాతీని ఏ విధంగా రౌండ్గా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న చపాతీని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇందులోనే ఒక సగ భాగాన్ని తీసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా కోన్ షేప్లో చేసుకోవాలి. ఇలా చేసుకున్న కోన్ షేప్లో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆలూ కర్రీని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత సమోసాని నిదానంగా ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి సమోసాని వేయించుకున్నారా అనుకోండి, బయట వేగినట్టు ఉంటుంది కానీ లోపల పచ్చిగానే ఉండిపోతుంది. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో క్రిస్పీగా ఉండే ఆలూ సమోసా రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.